హలో అండి అందరికీ. సో, ఈరోజైతే ఒక మంచి టాపిక్‌తోనైతే వచ్చానండి. ఎవరికి అనంటే హౌస్ వైఫ్స్‌కి. సో, హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏందంటే వాళ్ళ మైండ్‌లో ఒకటే ఉంటది. అరే! నాకు ఏం పని లేదు. నేను ఇంట్లోనే ఉంటున్నా. ఇంట్లో పని ఇదే పని అవుతుంది. ఏమన్నా పని ఉంటే బావుండు నాకు. నాకంటూ నేను ఏమన్నా అమౌంట్ సంపాదించుకోవాలి. నాకంటూ ఎంతో కొంత ఉండాలి డబ్బులు నా దగ్గర అని ప్రతి ఒక్కరు ఫీల్ అవుతూనే ఉంటారండి. సో, నేను వాళ్ళ కోసం అయితే ఒక ఐడియా అయితే తీసుకొచ్చానండి. సో, ఏందంటే నేను ఎక్కడ కూర్చున్నానో అదే అండి ఐడియా. సో, నేనైతే మిషన్ ఇది సీయింగ్ మిషన్ అని చెప్పుతున్నా మీ అందరికీ. సో, హౌస్ వైఫ్ ప్రతి ఒక్కరు మిషన్ మీ దగ్గర డబ్బులుంటే తెచ్చుకోండి. లేదా ఈఎంఐ పెట్టో, లేకపోతే వేరే వాళ్ళని అప్పు అడిగి అలా తీసుకురాకండి. మీ దగ్గర ఉంటేనే ఫస్ట్ ఇదైతే ఇన్వెస్ట్ అది చేయండి ఫస్ట్ మిషన్ అయితే. ఎందుకనంటే, అరే నాకు బ్లౌజులు ఏమి రావు. నాకసలు ఫ్రాక్స్ కుట్టడం రాదు, ఏది రాదు, అది రాదు అని చాలా ఫీల్ అవుతారు. రాకుండా తెచ్చి పెట్టుకోండి. పెట్టుకున్నాక మీ ఇంట్ల నీ నైటీస్ అని నువ్వు డ్రెస్సులు తెచ్చుకుంటావు వాటి అని ఆల్టరేషన్స్ అయితే చేసుకోవచ్చు నీకు ఫస్ట్. మన ఇప్పుడు లంగా పెట్టుకోవచ్చు అవి ఉంటాయి వాటికి ఆల్టరేషన్స్. సో ఇవన్నీ ఉంటాయి కదండి. ఫస్ట్ నువ్వు చేసుకుంటావు. చేసుకున్న తర్వాత నీ దగ్గర మిషన్ ఉందంటే ఒకరు చూసారంటే అబ్బా నాకు కూడా ఇలా చేస్తావా అని వాళ్ళు అడుగుతారు, నీకు ఇస్తారు. సో నువ్వు వాళ్ళకు కూడా వేయగలవు. సో ఏంటంటే ఇప్పుడు ఒక నైట్కి మ్యాక్సిమం అయితే ఒక 50 రూపీస్ అయితే తీసుకుంటున్నారండి. మనం పక్కకు ఆల్టరేషన్స్ చేస్తే పక్కకు ఆల్టరేషన్ చేసి కొంచెం పొడిగా ఉంటే కిందికి మలిపి కుట్టడం అంచు. సో అది దానివల్ల ఈ కుట్టు మిషన్‌లో వచ్చిన లాభం అండి ఎవ్వరికీ రాదండి ఫస్ట్. మీకొచ్చిందనుకోండి మిషని బ్లౌజులు కుట్టడం గానీ, ఫ్రాక్స్ డిజైన్ చేయడం గానీ, ఏదైనా మీకొచ్చిందంటే ఇక మిమ్మల్ని మించినోళ్ళు ఎవ్వరు ఉండరు. సో, హౌస్ వైఫ్స్‌కి నేను ఒకటే చెప్తున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే మీరు మిషన్ తెచ్చుకోండి ఫస్ట్. మీరు కుట్టడం స్టార్ట్ చేశారనుకోండి, మీ కుట్టే విధానం బాగుంది, మీ స్టిచ్చింగ్ అనేది నీట్‌గా ఉంది, పర్ఫెక్ట్‌గా ఉందనంటే ఒక కస్టమర్ ఆటోమేటిక్‌గా నీ దగ్గరికొచ్చాక మళ్ళీ నీ దగ్గరికే వస్తారు. సో, మీరు ఇలా కుట్టడం వల్ల ఏందంటే మీకు ఫస్టు మీకు దాని గురించి తెలుస్తది ఫస్టు. ఇంకా ఏందంటే మనము ఫ్యాషన్ డిజైన్ చేయకున్నా మనం ఏందంటే ఈ ఫ్రాక్స్ వల్లనే మనం డిజైన్స్ అయితే క్రియేట్ చేయొచ్చండి. చాలా అంటే చాలా క్రియేట్ చేయొచ్చు. చూడండి నేను ఇలా అయితే ఫ్రాక్ అయితే కుట్టేసానండి. ఈ ఫ్రాక్ నువ్వు ఎక్కడ మిషన్ అయితే నీకు ఎక్కడ ఉందో అక్కడ ఒక హ్యాంగర్‌కి తిరిగేసి మిషన్ దగ్గర పెట్టుకోండి. అది నువ్వే కుట్టావా అని అడుగుతారు. మా పాప కూడా కుట్టియండి లేదా ఇలా కుట్టండి, అలా కుట్టండి వచ్చిన కస్టమర్స్ అయితే వస్తారు. ఖచ్చితంగా నువ్వైతే అదైతే పెట్టుకోవచ్చు. అదేంటంటే ఆ ఫ్రాక్ అనేది అయితే డిజైన్ చేయొచ్చండి. ఇది చాలా నీ దగ్గర ఉంటే బ్లౌజ్ పీస్‌లో ఉన్న బ్లౌజ్ పీసులతోనైతే ఒక ఫ్రాక్ అయితే డిజైన్ చేసి పెట్టుకోండి. ఇది కాకుండా కొన్ని హ్యాండ్ బ్యాగులు కూడా పెట్టుకోండి. వాళ్ళు చూసి నాకు కూడా కావాలి. ఇంక ఇలా కాకుండా హెయిర్ బ్యాండ్స్ మిషన్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయని చెప్తున్నానండి మీకు. ఇంకా ఫ్యాబ్రిక్‌తోని హ్యాండ్ బ్యాగ్స్ కుట్టడము, ఫ్యాబ్రిక్‌తోని హెయిర్ బ్యాండ్స్ కుట్టడము ఇవన్నీ ఉంటాయి కదండీ. లేదా మనకైతే యూట్యూబ్‌లో అయితే వీడియోస్ అన్నీ అవైలబుల్‌గా ఉన్నాయండి. ఆ వీడియోస్ అన్నీ చూసి నేర్చుకోండి. నేర్చుకొని కుట్టండి. కుట్టి అక్కడ పెడితే మీ దగ్గరకొచ్చిన కస్టమర్ చూస్తారు. అరే నాకు ఇలా కావాలని అడుగుతారు. సో మీరు కూడా ఓన్‌గా డిజైన్ చేయొచ్చు. మీరు కూడా ఒక డిజైనర్ అవ్వచ్చండి మిషన్ వల్ల. సో మీరైతే చాలా కష్టపడకుండా ఏదో మీ పని అయిపోయాక కాసేపు ఫ్రీ టైమ్‌లో ఇలానైతే డిజైన్స్ అనేవి చేసుకోండి.